all silver teacups. హాయ్ అండి, నా పేరు అలీ. నేను ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ట్రిగ్నామెట్రీలో చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యే పార్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్. మొదటగా మనం ఈ పార్ట్ ఎలా చూద్దామంటే, సపోజ్ ఈ లైన్ ఉంది, ఇది 2D ప్లేన్. ఈ 2D ప్లేన్లో నేను ఏం చేశానంటే అండి 4 పార్ట్స్ తీసుకున్నాను. ఒక లైన్ ఇలా గీసాను, ఇంకొక లైన్ ఇలా గీసాను, అవునా? ఈ లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్ అండి. పర్పెండిక్యులర్ అంటే లంబంగా ఉంది, సో పర్పెండిక్యులర్ తీసుకున్నాను. మొత్తానికి ఒక పేజ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎంత అవుతుందండి? 4 కోఆర్డినేట్స్ అవుతుంది. దిస్ ఈజ్ Q1 అంటే కోఆర్డినేట్ 1 అండి. దిస్ ఈజ్ Q2 కోఆర్డినేట్ 2. దిస్ ఈజ్ Q3 కోఆర్డినేట్ 3. సేమ్ ఇది కూడా కోఆర్డినేట్ 4. సో ఒక పేపర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాము, ప్లస్ సింబల్గా కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4. మరి ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏంటి? ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది, సెకండ్ సిల్వర్ సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ వన్ టీ థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ వన్ Q4 కప్స్ ఫోర్త్ కోఆర్డినేట్. ఎందుకు ఇలా విభజించాము? ట్రిగ్నోమెట్రీని సింపుల్గా స్టడీ చేయడానికి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఆల్ అంటే సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్ అన్నీ ఫస్ట్ కోఆర్డినేట్లో పాజిటివ్ అవుతాయి. అన్నీ పాజిటివ్ అవుతాయి ఫస్ట్ కోఆర్డినేట్. సో ఫస్ట్ కోఆర్డినేట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్ళామండి? 0 to 90 degrees. ఫస్ట్ కోఆర్డినేట్ 0 to 90 degrees. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆల్ ఆర్ పాజిటివ్. ఇప్పుడు మనం సెకండ్ కోఆర్డినేట్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ కోఆర్డినేట్ ఏంటండి? 90 to 180. 90 to 180. మరలా సెకండ్ కోఆర్డినేట్ కూడా ఇది లంబంగా ఉంది, అంటే పర్పెండిక్యులర్ గా ఉంది. సో సెకండ్ కోఆర్డినేట్ సంగతి ఏంటండి? సిల్వర్. సిల్వర్ అంటే ఎస్ కదండి. ఫస్ట్ ఎస్ అంటే ఏంటండి? సైన్, కొసీకెంట్. సెకండ్ కోఆర్డినేట్ ఏముంటుందండి? సైన్, కొసీకెంట్. ఇప్పుడే చెప్పాము 90 to 180 అని చెప్పేసి. సో 90 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా. సో సెకండ్ కోఆర్డినేట్ లో Q2 సైన్ కొసీకెంట్ ఉంటుంది, 90 ప్లస్ తీటా ఉంటుంది, 180 మైనస్ తీటా. ఎందుకనండి? 90 to 180 వరకే కదా, 90 నుంచి 180 మధ్యలో వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో 90 to 180 వాల్యూస్ అంటే 90 కన్నా ఎక్కువ 90 ప్లస్ తీటా, 180 కన్నా తక్కువ 90 ప్లస్ తీటా ఉండొచ్చు, 180 మైనస్ తీటా ఉండొచ్చు. ఇప్పుడు మనం థర్డ్ కోఆర్డినేట్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ కోఆర్డినేట్ అంటే టీ. టీ ఫర్ ఏంటంటే టాన్ అండ్ కాట్. టాన్ అండ్ కాట్. థర్డ్ కోఆర్డినేట్ ఏముంటుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి? 180 to 270. మీరే చెప్తారు 180 to 270 అంటే 180 ప్లస్ తీటా కావచ్చు, 270 మైనస్ తీటా కావచ్చు. అదే రాసాను ఇక్కడ. 180 ప్లస్ తీటా ఉంది, 270 మైనస్ తీటా. మరి టీ ఫర్ టాన్ కదండి, టీ కప్స్ అంటే టీ ఫర్ టాన్ కదండి. టాన్ అండ్ కాట్ థర్డ్ కోఆర్డినేట్ లో ఉంటాయి, అంటే ఆ టాన్ కాట్ పాజిటివ్ అని అర్థం, మిగతావన్నీ నెగిటివ్ అని అర్థం. సేమ్ అంతకుముందు Q2 లో చెప్పాము, సైన్ కొసీకెంట్ పాజిటివ్ అవుతాయి, మిగతావన్నీ నెగిటివ్. మిగతావి ఏంటండి? సైన్ కొసీకెంట్ కాకుండా కాస్ ఉంటుంది, టాన్ ఉంటుంది, ఆ మిగతావన్నీ నెగిటివ్. ఇప్పుడు ఫోర్త్ కోఆర్డినేట్ గురించి మాట్లాడుకుందాం. అన్ని కోఆర్డినేట్ గురించి ఎలాగైతే మాట్లాడామో ఫోర్త్ కోఆర్డినేట్ కూడా అంతే. Q4 ఫోర్త్ కోఆర్డినేట్ Q4. Q4 అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. కప్స్ అంటే ఏంటండి? C ఫర్ కాస్, C ఫర్ కాస్, కాస్ అండ్ సీకెంట్. కాస్ అండ్ సీకెంట్ పాజిటివ్ అవుతుంది, మిగతావన్నీ నెగిటివ్ అవుతాయని అర్థం. మరి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అండి? 270 to 360. 270 to 360 అంటే మీరే చెప్పాలి. 270 to 360 అంటే 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా. సో 270 నుంచి ప్లస్ తీటా, తీటా అంటే ఆ వాల్యూ 0 వరకు 360 వరకు, 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా. ఇలా ఆల్ సిల్వర్ టీ కప్స్ మీకు ఫస్ట్ నేను పరిచయం చేస్తున్నాను. ఆల్ సిల్వర్ టీ కప్స్ మీకు ఒక్కసారి పరిచయం అయినట్లయితే మీరు ప్రతి ఏ యాంగిల్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ సైన్ 90 ప్లస్ తీటా, ఏదైనా వాల్యూ. తీటా అంటే ఏంటండి? అదొక వాల్యూ, ఆ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం.
ఎంత యాంగిల్ అంటే sin 90 ప్లస్ తీటా అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటండి టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటండి 90 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్ లో ఉంది. 90 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్ లో ఉందండి వేరే చెప్పండి. 90 టు 180 కదా, అంటే 90 టు 180 మధ్యలో కదా 90 ప్లస్ తీటా ఉంది. ఈ 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్ Q2 లో ఉంది. ఓకే, Q2 లో సంగతులు ఏంటండి సిల్వర్ కదా, సైన్ అండ్ కొసెకంటే కదా, సైన్ కొసెకంట్ పాజిటివ్, మిగతా నెగిటివ్ కదా. సో ఇక్కడ చిన్న విషయం చెప్పండి, 90 అండ్ 270 వస్తే సైన్ చేంజ్ అవుతుంది, 180 అండ్ 360 వస్తే కూడా సైన్ చేంజ్ అవ్వదు. 90 270 వస్తే సైన్ చేంజ్ అవుతుంది. సార్ సైన్ చేంజ్ అవ్వడం అంటే ఏంటిది? సైన్ కాజ్ అవుతుంది, tan కాట్ అవుతుంది, కొసెకంట్ సీకెంట్ అవుతుంది. సైన్ కాజ్ అవుతుంది, సీకెంట్ కొసెకంట్ అవుతుంది, tan కాట్ అవుతుంది. ఆ ఒక్కరు మీరు మైండ్లో పెట్టుకుంటే సో మీరు ఆల్ సిల్వర్ టీ కప్స్ లో ఏ విషయం మీరు చేయొచ్చు. సో ఇప్పుడు సింపుల్ గా ఆలోచించండి, sin 90 ప్లస్ తీటా 90 వచ్చినప్పుడు చేంజ్ అవుతుందని చెప్పారు కదండి, సైన్ వస్తే కాస్ వస్తుంది. సో ఆన్సర్ కాస్ తీటా ఉంటుంది. కానీ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా? ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలంటే ఆ తీటా ఏ క్వాడ్రంట్ లో ఉందో మీరు చూసుకోవాలి. ఎలా తెలుస్తుందండి? 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్ కదా, సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ కొసెకంట్ పాజిటివ్, మిగతా నెగిటివ్. సో మనకు సైన్ 90 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా కాస్ తీటా, సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఉందా లేదా? ఉంది. సైన్ ఉంది కాబట్టి పాజిటివ్ ప్లస్ కాస్ తీటా ఇస్ ఆన్సర్. సో ఇలా నేను ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మీకు చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు ఫస్ట్ ఇదంతా నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ 9121772912. థ్యాంక్ యూ.